ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో రాకిణ్యంబా స్వరూపిణి అన్నటువంటి నామము రాకిణీ దేవతను గురించి వర్ణిస్తున్నది. ఈ నామంలో బీజము, శక్తి, కీలకము ఈ మూడు కూడా రకారం కలిగినటువంటివి కనుక ఈ జగన్మాత రాకిణి అన్నటువంటి రూపాన్ని ధరించింది. మన శరీరంలో మనం న్యాసం చేసేటప్పుడు పాదాల బొటన వేలలో, నాభిస్థానంలో ఇలాగ జీవస్థానాలలో న్యాసం చేస్తారు. అలా న్యాసం చేయడం వలన జీవ కేంద్రాలు మేల్కొంటాయి. ఇక్కడ ఉన్నటువంటి బీజమంత్రాలన్నీ కూడా రకార బీజమంత్రాలు. ఇది హృదయ కమలాన్ని గురించి వర్ణిస్తున్నది. ఈ హృదయ కమలంలో అధివసించినటువంటి దేవత రాకిణ్యంబా స్వరూపిణి జగన్మాత లలితా భవానీదేవి. ఈ రాకిణీదేవి స్నిగ్ధానందు ప్రీతి కలిగినటువంటిది. మానవులందరికీ అపారమైనటువంటి విద్యా వివేకాలను, పాండిత్యాన్ని ప్రసాదించి వారిని మహావీరులుగా వలరించేటువంటి దేవత రాకిణీ దేవత. ఆదిశంకరాచార్యుల వారు తమ సౌందర్య లహరిలో 38వ శ్లోకంలో ఒక అద్భుతమైనటువంటి భావన మనకు ప్రసాదించారు. ప్రతినిత్యం మీలో చాలామంది సౌందర్య లహరి పారాయణం చేస్తూ ఉంటారు. నిత్య పారాయణం చేసే అభ్యాసం చాలామందికి ఉన్నది. సౌందర్య లహరి చాలా కమనీయంగా ఉంటుంది. వర్ణనాతీతమైనటువంటి శక్తి కలిగినటువంటిది సౌందర్య లహరి. ఇందులో ఒక చక్కని శ్లోకం 38వ శ్లోకం ఇలాగ వర్ణిస్తుంది. హృదయాన్ని పరిపూర్ణమైనటువంటి బంగారపు మానస సరోవరంతో పోల్చారు. మానస సరోవరం సృష్టిలో కల్లా చాలా పవిత్రమైనటువంటి సరోవరం. అలాంటి మానస సరోవరంలో 2 రాజహంసలు విహరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ సరోవరం సాధారణమైనటువంటి సరోవరం కాదు, మన హృదయ కమలమే ఆ సరోవరం. ఆ మహాసరోవరం మానస సరోవరంతో పోల్చారు. ఈ మానస సరోవరం అపురూపమైనటువంటి అమృత సరోవరం. ఈ అమృత మానస సరోవరంలో 2 రాజహంసలు, శివశక్తులు ఇరువురు కలిసి ఆ జంట ఆ మానస సరోవరంలో విహరిస్తూ ఉన్నది. ఎంత కమనీయంగా ఉన్నదో చూడండి ఈ ఊహ. ఒక్కసారి మనం కన్నులు మూసుకొని అంతర్జగత్తులోనికి వెళ్ళి మన అంతర్జగత్తులో ఉన్నటువంటి మానస సరోవరంలో, ఆ అమృత సరోవరంలో 2 రాజహంసలను ఊహించండి. ఒక రాజహంస పరమేశ్వరుడు, మరొక రాజహంస పరదేవత జగన్మాత. ఈ రాజహంసలు ఇరువురు కలిసి మానస సరోవరంలో అలా చాలా అనాయాసంగా, చాలా సౌందర్యోపేతంగా ఈదుతూ ఉన్నారు. అపురూపమైనటువంటి ఈ జంట హృదయ పద్మంలో పరివేష్టించినట్లుగా శంకరాచార్యుల వారు తమ కమనీయమైనటువంటి శ్లోకంలో శోభాయమానంగా వర్ణించారు. ఇది అపురూపమైనటువంటి భావన. భక్తునికి ఇలాంటి మధుర భావన కావాలి. దానివల్లనే బ్రహ్మ విద్యా జ్ఞానం ప్రాపిస్తుంది. ఈ బ్రహ్మ విద్యా జ్ఞానం అన్నప్పుడు మనం మహాభారతంలో యక్ష ప్రశ్నలను గురించి ఒక్క నిమిషం మాట్లాడుకుందాం. మహాభారతంలో అరణ్యవాసం వెళ్ళినప్పుడు పాండవులు ధర్మరాజులో ఉన్నటువంటి నైతిక ప్రమాణత, ధర్మశక్తి ఎంతగా ఉన్నదో తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో, లోకానికి నిరూపించాలన్నటువంటి ఉద్దేశంతో యమధర్మరాజు ఒక యక్ష రూపం ధరించి ఒక సరస్సు దగ్గరకు వచ్చి ఉంటారు. ఆ సరస్సులో ఉన్నటువంటి జలాలు మిక్కిలి దాహార్తితో ఉన్నటువంటి పాండవులు తాగేందుకు వచ్చి ఒక్కొక్కరు అక్కడ పడి మరణించి ఉన్నారు. ధర్మరాజు ఆ సరోవరం దగ్గరకు వచ్చి అక్కడ మరణించి ఉన్నటువంటి తన సోదరులందరిని చూసి చాలా విచారిస్తారు. ఇంతలో ఒక యక్షుడు ధర్మరాజును హెచ్చరించారు. ఈ సరోవరంలో జలాలు తాగాలంటే నేను అడిగినటువంటి నా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి ఆ తర్వాత ఈ సరోవరంలో జలాలు త్రాగాల్సి ఉంటుంది. లేకపోతే నీ తమ్ముళ్ళకి ఏ గతి పట్టిందో నీకు అలాంటిదే సంభవిస్తుంది అంటారు.
ఇక్కడ ధర్మరాజుని యక్షుడు అడిగిన ప్రశ్న, బ్రాహ్మణత్వం దేనివల్ల సిద్ధిస్తుంది అని అడుగుతారు. చాలా మంచి ప్రశ్న. బ్రాహ్మణత్వం దేనివల్ల సిద్ధిస్తుంది? ధర్మరాజు సమాధానంగా తన హృదయంలోకి వెళ్ళి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు. భగవంతుడు ఎప్పుడు మనం కళ్ళతో బయట చూస్తూ ఉంటాం. కళ్ళతో అంటే దేవాలయానికి వెళ్ళి దేవునికి ఆభరణాలు ధరించారు, ఇలాంటివి అన్నమాట. ఇలాగ కాకుండా దైవాన్ని కన్నులు మూసుకొని హృదయంలో దర్శించాలి. కన్నులు మూసుకొని హృదయంలో దర్శించినప్పుడు ఆ దర్శనం దేదీప్యమానమైనటువంటి వెలుగు దర్శనం అయి ఉంటుంది. అది సత్య దర్శనమై ఉంటుంది. అది నిజమైనటువంటి దైవ ప్రేమై ఉంటుంది. అందుకే ప్రేమను గుడ్డిది అంటారు. అంటే కన్నులు మూసుకొని దర్శించేటువంటిది దైవికమైన ప్రేమ. ఇక్కడ ధర్మరాజు యక్షుని యొక్క ప్రశ్నకు బ్రాహ్మణత్వం దేని వలన సిద్ధిస్తుంది? అందుకు ధర్మరాజు చెప్తున్నారు, బ్రాహ్మణత్వం దేని వలన సిద్ధిస్తుందంటే బ్రాహ్మణ కులంలో జన్మించినంత మాత్రాన సిద్ధించదు. కులంలో జన్మించినంత మాత్రాన సిద్ధించదు. శాస్త్ర అధ్యయనం వలన సిద్ధించదు. ఆచార వ్యవహారాల వలన సిద్ధించదు. వీటన్నిటి వలన సిద్ధించదు. స్వాధ్యయనం, యజ్ఞయాగాదులు ఇత్యాదులు ఎన్ని చేసినా కూడా సిద్ధించదు. అయితే ఎలాగ సిద్ధిస్తుంది బ్రాహ్మణత్వం? ఎలాగ సిద్ధిస్తుందంటే ఒక జ్ఞాని అయినటువంటి వారు, నిజమైనటువంటి వైరాగ్యం కలిగినటువంటి వారు, అంతరంగ ప్రపంచంలో ఆత్మసాక్షాత్కారాన్ని పొందినటువంటి ఆత్మజ్ఞానవంతుడైనటువంటి గురువు యొక్క ఆత్మబోధ వలన బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది అంటూ ధర్మరాజు యక్ష రూపంలో ఉన్న యమధర్మరాజుకి తెలియచేస్తారు. కులం వలన, శాస్త్రాధ్యయనం వలన, సదాచార సంపత్తి వలన అంటే ఇవన్నీ ఆచరించొద్దని కాదు ఇక్కడ ధర్మరాజు మనకు చెప్పడం. ఇవన్నీ ఆచరిస్తే కూడా మనకు బ్రాహ్మణత్వం కలగదు. ఎప్పుడు కలుగుతుందంటే గురువు యొక్క ఆత్మబోధ వలన. గురువు ఆత్మబోధ ఎప్పుడు మనకు ప్రసాదిస్తారు? గురువు కరుణ కలిగినప్పుడు, గురువు అనుగ్రహం కలిగినప్పుడు. ఈ కారుణ్యం, అనుగ్రహం, ఆత్మీయత గురువు పట్ల భక్తునికి కలిగినప్పుడు గురువు వాటిని అనంతంగా అక్షయంగా వర్షించి అప్పుడు బ్రాహ్మణత్వాన్ని, నిజమైనటువంటి బ్రహ్మజ్ఞాన సిద్ధిని ప్రసాదిస్తున్నారు. అప్పుడు హృదయం ఏమవుతుంది? నిజంగా పవిత్రమైనటువంటి బ్రహ్మ మందిరం అవుతుంది. అనాహుత మహాకమలం ఒక అద్భుతమైనటువంటి అమృత సరస్సుగా మారుతుంది. అదే మానస సరోవరం అవుతుంది. ఆ మానస సరోవరంలో లోకజననీ జనకులు ఇరువురు కలిసి భజే హంసద్వంద్వం, ఆ రెండు హంసలు చాలా అద్భుతంగా, స్వేచ్ఛగా, ఆనందంగా బ్రహ్మానంద రసాన్ని కలిగి తమ అంతరంగంలో ఆ రెండు రాజహంసలు విహరిస్తూ ఉన్నవి. అలాంటి ఆ రాజహంసల జంటకు నమస్కారం. మన హృదయ పద్మాన్ని మనం అలాగ బ్రాహ్మణత్వంతో నింపుకోవాలి. గురువు యొక్క ఆత్మబోధ వలన అలాంటి బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది, ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. అప్పుడు ఈ అనాహుత మహాపద్మ మందిరం ఆ శివశక్తులు ఇరువురికి నిత్య నిలయమవుతుంది. శ్రీచక్రము సకల బ్రహ్మాండాలకు సంకేతం. అనంత కోట్ల బ్రహ్మాండాలన్నిటినీ తన యందు ధరించినటువంటిది శ్రీచక్రం. ఈ శ్రీచక్రాన్ని అర్చిస్తే సకల చరాచర సృష్టినంతా అర్చించినట్లు అవుతుంది. సకల బ్రహ్మాండాల కోట్లన్నిటినీ అర్చించినట్లు అవుతుంది. సమస్త పీఠాలన్నిటినీ అర్చించినటువంటి వాళ్ళమవుతున్నాం. సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి దైవ చైతన్యాన్ని అంతటినీ అర్చించినటువంటి శక్తి శ్రీచక్రార్చన వలన లభిస్తుంది. ఉదాహరణకి అగ్నిని ఆరాధిస్తే సూర్యుని ఆరాధించినట్లే. సూర్య భగవాను యొక్క కాంతికి సామీప్యంగా వెళ్ళలేం, కానీ అగ్ని ఆరాధన వలన సూర్య ఆరాధన ఫలితం లభిస్తుంది. అంటే సూర్యునిలో ఉన్నటువంటి చేతనా శక్తియే అగ్ని. కనుక అగ్ని ఆరాధన వలన సూర్య ఆరాధన ఫలితం మానవులకు లభిస్తున్నది. అదేలాగున శ్రీచక్ర ఆరాధన వలన సకల చరాచర సృష్టిలో అన్ని ప్రాణులు ఎందున్నటువంటి జగదంబను పూజించినటువంటి వారు అవుతున్నారు. ఈ శ్రీచక్ర పూజను అష్టవసువులు, మనువులు, ఇంద్రాదులు, దేవతలు అందరూ జగన్మాతను పూజించి అపారమైనటువంటి శక్తులను, సిద్ధులను పొందారు. శ్రీచక్ర పూజ మహిమ వర్ణనాతీతమైనటువంటిది.
దేవి శ్రీచక్ర పూజ వలన సకల ఆపదలను నశింపచేస్తుంది, సకల అరిష్టాలన్నింటినీ కూడా దూరీకృతం చేస్తుంది. తనను నమ్మినటువంటి వారికి సర్వకాల సర్వావస్థల యందు శాంతి, ప్రేమ, సత్యం, జ్ఞానం, అనంతమైనటువంటి తన మహానుగ్రహం వీటన్నిటినీ ప్రాపింపచేసేటువంటి జగన్మాత శ్రీ లలితా పరమేశ్వరీ దేవి శ్రీచక్ర నివాసిని. ఈ జగజ్జనని జనకులిరువురు హృదయ చక్రమునందు నివసించి ఉన్నారు అని మనం చెప్పుకున్నాం. మానవులకు తమను ఆరాధించినటువంటి వారికి అపారమైన విద్యలను, వివేకాన్ని, సద్వివేకాన్ని ప్రసాదిస్తారు. దానికి ఉదాహరణగా కైలాసంలో ప్రతినిత్యము పరమేశ్వరుడు ఆనంద తాండవాన్ని చేస్తూ ఉంటారు. ఈ ఆనంద తాండవ నాట్యం పూర్తి కాగానే తన ప్రక్కనే ఉన్నటువంటి నందీశ్వరునికి ఆనంద విద్యను ప్రబోధం చేశారు. విద్యలలో ఆనంద విద్య, బ్రహ్మ విద్య, శ్రీ విద్య ఈ మూడింటిని నందీశ్వరునకు ప్రసాదం చేసినటువంటి వారు సాక్షాత్తు పరమేశ్వరుడు. ఇది ఎప్పుడు చేశారంటే తను ఆనంద తాండవ నాట్యం చేసి ఆ ఆనంద తాండవ నాట్యంలో బ్రహ్మానంద రసంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ నాట్యం పూర్తయిన తర్వాత ఈ ఆనంద విద్యను, శ్రీ విద్యను, బ్రహ్మ విద్యను నందీశ్వరునికి ప్రబోధించారు. ఈ యొక్క శ్రీ విద్యను పొందినటువంటి నందీశ్వరుడు సకల శాస్త్ర పారంగతుడయ్యాడు. అంతేకాదు సంగీత విద్యలలో అపారమైనటువంటి ప్రావీణ్యాన్ని నందీశ్వరుడు పొందగలిగాడు. అలాంటిది శ్రీ విద్య. ఈ విద్య వలన మానవునికి సర్వశాస్త్ర జ్ఞానం కలుగుతుంది, అపారమైనటువంటి వివేకం కలుగుతుంది, హృదయం ప్రకాశవంతమవుతుంది. అనంతమైనటువంటి శాంతిని శ్రీ విద్యోపాసన చేసినందువలన పరిపూర్ణమైనటువంటి సచ్చిదానంద జ్ఞానాన్ని సాధకులు పొందగలుగుతూ ఉన్నారు. జగదంబ లాస్యప్రియ అంటూ ఒక నామంలో ఉన్నది. తాండవము అన్నటువంటిది ఈశ్వరుడు చేసేది, లాస్యము అన్నటువంటిది స్త్రీలు చేసే నాట్యాన్ని లాస్య నాట్యం అంటారు. కనుక ఇక్కడ జగన్మాత లాస్యకరిగా, లయకరిగా, లాస్యప్రియగా, లాస్యము అంటే మందహాసం అని కూడా అర్థం వస్తుంది. ఇక్కడ లాస్యము అన్నప్పుడు కైలాసంలో జగదంబ చేసేటువంటి నాట్యం అని మనకు అర్థం వస్తుంది. జగన్మాత ఈ లాస్య సమయంలో అపూర్వమైనటువంటి ఈ జగజ్జనని జనకులు మెరుపు తీగల వలె నాట్యం చేస్తూ ఈ జగసృష్టిని అంతటిని రక్షిస్తున్నారు. వారిరువురు మన హృదయ కమలంలో రాజహంసని విహరిస్తున్నారంటూ సౌందర్య లహరిలో ఉన్నటువంటి ఈ 38వ శ్లోకం కమనీయంగా ఆ జగజ్జనని జనకుల యొక్క మధురాతి మధురమైనటువంటి అనేక రహస్యాలను ఈ నామం మనకు తెలియచేస్తున్నది. పవిత్రాత్మ స్వరూపులారా, ధ్యానం, దైవ ప్రార్థన, ధర్మజీవనం ఇవన్నీ కూడా మానవ జీవితాన్ని చాలా సంస్కరిస్తాయి. తామసిక, రాజసిక లక్షణాల నుంచి రక్షణ ప్రసాదిస్తుంది. తద్వారా శుద్ధ సాత్విక స్వభావం భక్తునికి కలుగుతుంది. సాత్విక స్వభావం ఎంతెంత అధికంగా మనలో ఉన్నదో మానవులు తన స్వలాభాన్ని మానుకొని మానవ జగత్తులో ఉన్నటువంటి ప్రగతి కోసం అనవరతము కృషి చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో మదన్ మోహన్ మాలవ్యాజీ గురించి మనం చెప్పుకుందాం. ఒకసారి వివాహానికి ఆహ్వానించడానికి ఒక ధనవంతుడు మదన్ మోహన్ గారింటికి వస్తారు. అప్పుడు మాలవ్యాజీ ఏం చేస్తారంటే అతనికి ఆతిథ్యం ఇచ్చి చాలా ప్రేమగా మాట్లాడతారు. ఈ పెళ్లి కుమారుడు మాలవ్యాజీ శిష్యుడు అన్నమాట. ఆయన కాలేజీలోనే చదువుకొని ఉంటారు. ఆయన చాలా సంతోషించి ఈ కోటీశ్వరుడు తన గురించి చాలా చెప్పుకుంటూ ఉంటారు. తాను అన్నదానాలు చేస్తుంటానని, వస్త్రదానాలు చేస్తుంటానని, ఇక పేదలకంత అన్నం పెడుతుంటానని, ఏమేమో తను చేసే కార్యక్రమాలని గురించి చెప్పుకుంటూ ఉంటారు. అదైన తర్వాత నేను అంతేకాదు ఒక 10 మంది మనుషులు వినియోగించి పక్షులంటికి ప్రతిరోజు మేత వేసే దానికోసమే నేను 10 మంది మనుషుల్ని పెట్టుకొని ఉన్నాను. వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళ ద్వారా పక్షులకి, ఎక్కడెక్కడున్న పక్షులకంతా కూడా ఆహారాన్ని పంచుతున్నానంటూ ఆయన చెప్పుకుంటారు. మాలవీజీ గారు చాలా సంతోషించి, అయితే ఈ వివాహం ఎలా చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అన్నప్పుడు ఈ వివాహాన్ని గురించి ఇది చాలా గొప్పగా కని విని ఎరుగని రీతిలో ఈ వివాహాన్ని చేయాలని కోరుకుంటుంటారు. అప్పుడు మాలవీజీ గారు ఇలా చెప్పారు. అంటే మహామనుషుల యొక్క ఆలోచన విధానం,
సాధారణమైన మనిషి ఆలోచన విధానం చాలా తేడా ఉంటుంది. మహామనుషులైనటువంటి వారి ఆలోచన విధానం 10 మందికి మంచి జరగాలని కోరుకుంటుంటారు. సాధారణ మనుషులు తనకు తానుకు మంచి జరిగితే బాగుంటుందని కోరుకుంటారు. ఇంకా సాధారణమైనటువంటి మానవత్వపు గుణాలు కూడా లేనటువంటి వారు ఎదుటి వాళ్ళకి అపకారం జరగాలని కోరుకుంటుంటారు. అపకారం జరగాలని కోరుకోవడం అధమ చింతన, అంటే హీన ప్రవృత్తి. ఇది రాక్షస ప్రవృత్తి అని చెప్పుకోవచ్చు. తామసిక లక్షణం కూడా కాదు అది, ఇంకా భయంకరమైనటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి మనస్తత్వాలు. అయితే ఆ మనస్తత్వాలు తమకు ఉన్నాయని కూడా వాళ్ళకి తెలియదు. అలాగే ఆ ప్రవృత్తిలో వెళ్ళిపోతూ ఉంటారు. అలా కొన్ని కోట్ల జన్మలు గడిచిపోతూ ఉంటాయి. ఇక్కడ మదన్ మోహన్ మాలవ్యజీ ఈ కోటీశ్వరుడితో ఇలాగ చెప్పారు, ఈ వివాహానికి ఖర్చు అయ్యేటువంటి ఈ ధనమంతా కూడా ఈ కాలేజీ భవన నిర్మాణాల కోసం ఖర్చు పెట్టమని చెప్తారు. వెంటనే కోటీశ్వరుడు సంతోషపడి, ఆయనకు మాల్వ్యజీ అంటే చాలా ఇష్టం అన్నమాట, చాలా ప్రేమ. అందువలన మీరు ఎలా చెప్తారో నేను అలాగే చేస్తానని వెంటనే ఆడంబరంగా చేయాలనుకున్నటువంటి ఆ వివాహ ఉత్సవాన్ని పూర్తిగా ఆపివేసి తన కుమార్తెని, ఆ అల్లుడి గారిని ఇరువురిని తీసుకుని వచ్చి మదన్ మోహన్ మాలవ్యజీ ముందు వాళ్ళిద్దరికీ వివాహం చాలా సాంప్రదాయబద్ధంగా, సింపుల్గా, ఎవ్వరూ లేకుండా చాలా నిరాడంబరంగా చేసి ఆ ధనాన్నంతటినీ కూడా వివాహానికి ఖర్చు పెట్టాలనుకున్నటువంటి కొన్ని లక్షల రూపాయలను ఆయన భవన నిర్మాణాల కోసంగా వినియోగించారు. మహామనుషుల యొక్క ఆలోచన విధానం ఇలా ఉంటుంది. మన ఆలోచనలను వాళ్ళు ఇలాగ మార్చి వాటిని మంచి గమ్యాలకు నడిపిస్తూ ఉంటారు. గంగానది ఎక్కడో భారతదేశంలో హిమాలయ పర్వతాల వద్ద ఉంది, గంగోత్రి వద్ద. ఆ గంగానదిని అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి భగీరథుడు గంగానదిని హరిద్వారం దగ్గర తీసుకొని వస్తారు. ఇదంతా కూడా 100 సంవత్సరాల దీర్ఘ ప్రయత్నం వల్ల సాధ్యపడింది. కాబట్టి ఇది ఒక తపస్సులాగా భగీరథుడు ఆచరించారు. అందువల్ల మహామహులు ఎదుటి వాళ్ళ కోసం, మేలు చేసేదానికోసం వాళ్ళు ఎంత శ్రమకైనా కూడా సిద్ధపడుతూ ఉంటారు. సాధారణ మానవులు అలాంటి శ్రమను తీసుకోవడానికి ఇష్టపడరు. మనకెందుకు వచ్చింది, ఇవన్నీ చేస్తే మనకేమొస్తుంది, మనం సుఖంగా ఉంటే చాలు అంటూ తన క్షేమాన్ని, తన సుఖాన్ని మాత్రం చూసుకుంటారు. ఇలాంటి వాళ్ళు సాధారణ మానవులు. ఇక కొంతమంది ఎదుటి వాళ్ళకు మంచి చేయకపోగా తీవ్రమైనటువంటి అరిష్టాలను, కష్టాలను కలిగిస్తూ ఎప్పుడు అంటే కోరలుండవు, కొమ్ములుండవు తల మీద, అంత భయంకరంగా మనుషులు వేధిస్తూ మానసికంగా క్షోభకు గురి చేసి అశాంతిని కలుగజేసి వాళ్ళ జీవితాల్లో కష్టాలను చూసి ఆనందిస్తూ ఉంటారు. ఇది రాక్షసత్వానికి నిదర్శనం. ఇంకా మృగమానవులు ఇంకా మనుషులను బాధ పెడుతూ ఆనందపడుతూ అలాగా ఒక విధమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇది మృగమానవులు, రాక్షస మానవులు, సాధారణ మానవులు, అసాధారణ మానవులు. మదన్ మోహన్ మాలవ్యజీ లాంటి వాళ్ళు అత్యున్నతమైనటువంటి మానవులు. అమృతాత్మ స్వరూపులారా, రాకిణ్యంబ స్వరూపిణి అన్నటువంటి ఈ యొక్క దివ్య నామంలో మన హృదయ క్షేత్రాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఈ హృదయాన్ని ఎప్పుడు పవిత్రంగా ఉంచుకోవాలి, కల్మషరహితమైనటువంటి జీవితం గడపాలంటూ ఈ నామం మనకు సందేశాన్ని ప్రసాదిస్తున్నది. విశ్వశాంతిని, లోకజనని ప్రసాదించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.